లవ్ జిహాద్ ప్రేమ పేరుతోటి కొన్ని రోజులు హిందూగా నటించి లేదా అదే తన మతంలో ఉన్నా కూడా ఆ అమ్మాయికి కావాల్సిన సౌకర్యాలన్నీ అందిస్తున్నట్టుగా అత్యంత ప్రేమ ఉన్నట్టుగా చూపించి తీరా పెళ్లి దగ్గరకు వచ్చేసరికి మతం మారాలి అంటూ లేదా పెళ్లి తర్వాత అయినా మతం మార్చి ఆ తర్వాత ఆ అమ్మాయి పిల్లల్ని కానీ ఆ అమ్మాయితో అవసరం తీరిపోయిన తర్వాత ముక్కలు ముక్కలుగా చేస్తూ తల్లిదండ్రులు కూడా గుర్తుపట్టలేనంత పాశవికంగా జరుగుతూ వస్తోంది. అసలు లవ్ జిహాద్ ఏందమ్మా? జిహాదే లేదు. నువ్వెందుకు ఇలా మతాల మీద ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేసేసి కింద గూగుల్ పే ఫోన్పే అకౌంట్లు పెట్టేసుకొని సంపాదించుకోవాలనుకుంటున్నావా అంటే, అన్నా సంపాదించుకోవాలి అనుకుంటే నేను సుడో సెక్యులర్గా మారితే చాలు. చాలామంది డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు, కానీ వాస్తవాలను చెప్తున్నా కాబట్టి మీ అందరికీ మండుతోంది. ఈరోజు గూగుల్ పే ఫోన్పే నెంబర్లు చెప్పి దయచేసి సహాయం చేయండి అని అడుక్కోవాల్సిన, మీ భాషలో అడుక్కోవాల్సిన పరిస్థితి నాకు వచ్చింది. మీరు ఎలాంటి కామెంట్స్ చేసినా నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో నేను ఏమాత్రం అడుగు వెనక్కి వేయను. లవ్ జిహాద్ జరుగుతోంది, అది వాస్తవం, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. మరి ఈ లవ్ జిహాద్ల మీద దేశంలోని అనేక రాష్ట్రాల్లో మత మార్పిడులను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నా అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని చెప్పడంలో ఆధారాలు లేవు. ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యి వాళ్ళు ఎక్కడున్నారో ఏ పేర్లతో ఉన్నారో కూడా తెలియక బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం ఫెడ్నవీస్ ముఖ్యమంత్రి నేతృత్వంలో మహారాష్ట్రలో ఈ లవ్ జిహాద్ మీద ఉక్కు పాదం మోపబోతోందట. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా అందిస్తా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రేమ పేరుతో సాగుతున్న మత మార్పిడులను అడ్డుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం 7 సభ్యులతో కమిటీ వేసింది. మహారాష్ట్ర డీజీపీ సంజయ్ వర్మ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. బలవంతపు మత మార్పిళ్లకు సంబంధించిన సంఘటనలకు అడ్డుకోవడానికి వేర్వేరు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టాలను, న్యాయపరంగా ఉన్న అవకాశాలను ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి తెలియజేస్తుంది. ఈ కమిటీలో మహిళా శిశు సంక్షేమ, మైనారిటీ వ్యవహారాలు, శాసన, న్యాయ వ్యవహారాలు, సామాజిక న్యాయ విభాగాలకు చెందిన సెక్రటరీలు, హోంశాఖ డిప్యూటీ సెక్రటరీలు ఉంటారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు మంగల్ ప్రభాత్ లోతా రాష్ట్రంలో లవ్ జిహాద్ ని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళల రక్షణకు, సాంస్కృతిక విలువల్ని కాపాడుకోవడానికి ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పారు. ఏక్నాథ్ షిండే వర్గంలో మహిళా శిశు సంక్షేమాభివృద్ధి విభాగానికి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మతాంతర వివాహ నిఘా కమిటీని ఏర్పాటు చేయడమైందని తెలిపారు. అలాంటి సంఘటనలను నివారించడంలో చెప్పుకోదగిన చర్యలు చేపట్టినట్టుగా తెలియజేశారు. ఈ సందర్భంగా ముంబై పరిసర ప్రాంతాల్లో జరిగిన ప్రేమ పేరుతో దారుణ హత్యల సంఘటనలు ప్రస్తావించారు. అయితే ఈ కమిటీ వేయడాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. అయితే రాష్ట్రంలోని సమస్యలపై దృష్టి సారించాలని ఎన్సీపీ శరద్ పవార్ నేత సుప్రియా సూలే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ప్రేమ పెళ్లి అనేవి వ్యక్తిగత వ్యవహారాలని పేర్కొన్నారు ఆమె. అమ్మ, నువ్వు ఒక ఆడాంవే కదా, ప్రేమ పెళ్లి అనేవి వ్యక్తిగతం, కానీ ప్రేమ పెళ్లి పేరుతోటి మతం మార్చి ఆ అమ్మాయిని పైశాచికంగా చంపేస్తుంటే నీ కళ్ళకు కనబడట్లే? ఒక ఆడకూతురు అయి ఉండి ఆడకూతుర్ల విషయంలో జరిగే అన్యాయాన్ని అన్యాయం అని చెప్పకుండా దానికి ఒక కమిటీని వేస్తే వ్యతిరేకిస్తున్నావు చూడు. ఒకసారి నీకు నువ్వు ఆత్మవిమర్శన చేసుకో, మహిళవో కాదో అనేది. ముస్లింలను వేధించడం, మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొచ్చడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందని సమాజ్వాద్ పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీ విమర్శించారు. సార్ అబూ అజ్మీ గారు, మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొడుతుంది ఎవరు? ఈరోజు రేషన్ బియ్యం మతపరంగా హిందువులకే ఇస్తారా? ఉచిత ఆరోగ్యం అనేది మతపరమైన హిందువులకే ఇస్తున్నారా? లేకపోతే ఏ పథకమైనా సరే మోదీ పేరు పెట్టుకొని కానీ బీజేపీ పేరు పెట్టుకొని కానీ అందిస్తున్నారా? నిజంగా ఈరోజు మతపరమైన ఉద్రిక్తతను రెచ్చగొట్టేలాగా ప్రవర్తించింది ఎవరు? వర్క్ బోర్డుకి అమితమైన రెక్కలనిచ్చేసి, దేవాలయాల రెక్కలను అంచి ఒక మతపరమైన ఉద్రిక్తతను రెచ్చగొట్టడానికి ట్రై చేసింది ఎవరు? మొన్నటికి మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా కొన్ని మతపరమైన సంఘాలు వచ్చి అక్కడ ప్రచారం చేసి ఎవరిని మతపరంగా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసింది? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ప్రపంచం దాన్ని చూడలేదు అనుకుంటే ఎలా? గమనిస్తోంది, కళ్ళు మూసుకుంది పిల్లి మాత్రమే, మీలాంటి నాయకులు మాత్రమే. లవ్ జిహాద్ అనేది ఓ అపోహ మాత్రమే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే హుస్సేన్ దల్వాయ్ స్పష్టం చేశారు. అవును, మీ ముందు ప్రాణాలు పోయిన అపోహే, మీ ముందు అత్యాచారాలు జరిగిన అపోహలే, మీ ముందు మత మార్పులు జరిగిన అపోహలే. కానీ ఎక్కడైనా సరే హిందువుల పక్షాన మాట్లాడితే మాత్రం అది ఖచ్చితంగా దేశద్రోహం. దేశం గురించి మాట్లాడితే దేశద్రోహం. జై శ్రీరామ్ అనమంటే దేశద్రోహం, లేకపోతే భారత్ మాతాకి జై అనమంటే దేశద్రోహం. అంతేగాని ఇలా ఆడపిల్లల బ్రతుకులు అన్యాయం అవుతుంటే అది అపోహ మాత్రమే కనిపిస్తుంది మీకు. దేశంలో ఎవరు ఏ మతానైనా స్వీకరించే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పిస్తుందని గుర్తు చేశారు. ఎస్,
భారతదేశం అది గొప్పతనం. భిన్నత్వంలో ఏకత్వం కోసం ఎవరు నచ్చిన మతాన్నైనా స్వీకరించవచ్చు. కానీ ప్రేమ పేరుతోనో, ఆర్థిక ఇబ్బందుల పేరుతోనో, ఆరోగ్య సమస్యల పేరుతోనో, లేకపోతే సాయం చేస్తామనే నెపంతోనో మతం మార్చడం మాత్రం తప్పే. అలాంటి ముఠాకు చెక్ పెట్టాల్సిందే. కమిటీలు వేయడం కాదు, అలాంటి వాళ్ళను ఉరికిచ్చి దేశం నుంచి తరిమేయాలి. అప్పుడు కానీ నిజంగా మార్పు రాదు. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయుత చాలా 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 అవసరం. నిజం చెప్పాలంటే ఈ మంత్ ఇంకా ఒకళ్ళిద్దరికి శాలరీస్ కూడా ఇవ్వలేదు. ఆ సిచ్యువేషన్లో ఉంది ప్రస్తుతం ఛానల్. మీ అందరు సహకరిస్తే మాత్రం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను. సహకరిస్తారు అని ఆశిస్తున్నాను. ప్లీజ్ ఆర్థికంగా కొంతకాలం మాకు చేయుతగా ఉండండి. ఆ తర్వాత ఎలాగైనా బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి ప్రయత్నాలు అయితే మేము చేస్తున్నాం. ఆ ప్రయత్నాలతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఇలా సహాయం చేయండి అని అడగకుండానే ఛానల్ని నడపాలి అని కోరుకుంటున్నాను. ఆ స్థితికి వచ్చే వరకు మాత్రం మీ అందరి చేయుత చాలా అవసరం. చేయుతను అందించాలి అనుకునేవారు స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చామండి. అలాగే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ కూడా ఉంది. ఆ క్లిక్ చేస్తే 1 to 5 లెవెల్స్ వస్తాయి. ఏదో ఒక లెవెల్లో చేయొచ్చు. లేదా అకౌంట్ డీటెయిల్స్ ద్వారా, ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా కూడా మాకు సహాయాన్ని అందించవచ్చు. సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. అండ్ వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారస్తులు మా ఛానల్ చూస్తున్నారని మాకు తెలుస్తోంది. ఎందుకంటే మాకు 48 అవర్స్కి వ్యూవర్షిప్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. కాబట్టి ప్లీజ్ ఖచ్చితంగా మీరు మాకు వ్యాపార ప్రకటన ఎంతవరకు అయితే ఇస్తారో దానివల్ల ఖచ్చితంగా మీకు అంత మార్కెట్ జరుగుతుంది అనుకుంటున్నాం. దయచేసి వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.